ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినమందు మరి ఈ విధంగా మరొకసారి ఈ యొక్క హిందీ ఆరాధనలో లైవ్ ద్వారా మీతో కలిసి దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి జరిగిన 2 ఆరాధనలో కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేశాడు. ఈ యొక్క 3వ ఆరాధనలో కూడా దేవుడు మనల్ని నడిపించలాగున దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రభా మీ యొక్క పాదాల సన్నిధికి మమ్మల్ని చేర్చుకొని తండ్రి నానైనా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. జరిగిన 2 ఆరాధనలో కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయండి. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. టెక్నికల్గా నెట్వర్క్ పరంగా ఏ ఇష్యూ రాకుండా మీరు అన్ని విషయాల్లో కూడా మీ యొక్క సహాయం మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే చెల్లించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుచుకుందాం. ఆజ్ కా దిన్ యెహోవా నే బనాయా హై హమ్ ఉస్మే ఆనందిత్ హో అనేటువంటి పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। हो बड़े में घटूं, रहे उसी का ध्यान। वो बड़े में घटूं, रहे उसी का ध्यान। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। आता हूँ तेरे पास, मुझको है तुझसे आस। मुझको कबूल कर ले, पापों से शुद्ध कर दे। मुझको कबूल कर ले, पापों से शुद्ध कर दे। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక పాట పాడి దేవుణ్ణి మనము మహిమపరుచుకుందాం. 23వ పాట పాడుకుందాం. యేసు హై సచ్ గడరియా ఉస్కి హమ్ బేడే హై, హరి చరాయియో మే హమే చరాతా హై. ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం మహిమపరుతాం. యేసు హై సచ్ గడరియా उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच गड़रिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। वादी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई झरने बहते हैं।
वादी पहाड़ों में ले चलता है, जहाँ पर सुखदाई झरने बहते हैं। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। मार्गों में मेरी रक्षा वो करता है, क्यों शैतान के हाथों से हमें छुड़ाता है। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें छुड़ाता है। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हमको किसी का अब तो डर नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। हमको किसी का अब तो डर नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। यीशु है सच गडरिया, उसकी हम बेड़े हैं, हरी चराइयों में हमें चराता है। हरी चराइयों में हमें चराता है। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వ్యక్తిగతంగా సంఘంగాను ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము చూసిన తర్వాత దేవుని మనం ఆరాధన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం అందరము కలిసి. కొత్త నిబంధనలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. 183వ పేజీ కొత్త నిబంధనలో నుంచి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మరొకసారి చదువుకుందాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహా ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క 3వ ఆరాధనలో ప్రభావ మరింతవరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభావ. మీ వాక్యం చెంతకు చేరినాం. ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో ప్రభావ మీ వాక్యం ద్వారా మీరే మాకు నేర్పించండి. మా హృదయాలు తెరవండి. నిలవబడిన నన్ను జ్ఞాపకం చేసుకునండి. నా ఆలోచనలు తలంపులు ఉద్దేశములు కాదు కానీ ప్రభావ కేవలము మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ వారితో ఈ మాటలు చెప్తున్నాడు. వారితో మాత్రమే కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మనతో కూడా ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే రాయించినటువంటి మాటలు ఇవి. ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నాడో ఈ 3-4 వచనాల్లో కొలస్సీలకు రాసిన పత్రికలో. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు అని పౌలు చెప్తున్నాడు. మన జీవము ఎవరిలో అది దాచబడి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారితో దేవుని యందు అది దాచబడి ఉంది. దేవుని యందు అది భద్రపరచబడి ఉంది. దేవుని యందు అది జాగ్రత్త చేయబడి ఉంది అని మనము ఇక్కడ చూస్తున్నాం. మన యొక్క జీవము మన జీవం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ప్రభువారిలో అది దేవుని యందు అది దాచబడి ఉంది. అది సురక్షితంగా ఉంది, భద్రపరచబడి ఉంది. ఇది భవిష్యత్తు కొరకైనటువంటి ఒక నిరీక్షణ మాత్రమే కాదు కానీ
ఇది నెరవేర్చబడినటువంటి ఒక వాస్తవం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు కల్వరి శిలువ మీద ఆయన మృతి పొంది మన పాపముల నిమిత్తమై ఆయన పాతి పెట్టబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడో, ఆయన యొక్క పునరుత్థానంలో విశ్వాసం ఉంచినటువంటి మనమందరమును కూడా మన యొక్క జీవము ఆయనతో పాటుగా దేవుని యందు అది ఎంతో సురక్షితంగా భద్రపరచబడింది. చూడండి, చాలామంది తమ యొక్క డబ్బులు లేకపోతే తమ యొక్క ధనము, విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ లేదా బంగారాన్ని బ్యాంక్ లాకర్స్లో పెడతారు. ఎందుకంటే అక్కడ సురక్షితంగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి వాటిని భద్రపరుచుకుంటారు, చాలా సేఫ్గా ఉంచుకుంటారు. కాబట్టి ఆ యొక్క రక్షణ లేకపోతే ఆ యొక్క భద్రత అనేది వాళ్ళ విలువైనటువంటి వస్తువులకు కావాలి అని చెప్పి, లేకపోతే తమ గృహాల్లోనే లాకర్స్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన యొక్క జీవము, విశ్వాసులమైనటువంటి మన యొక్క జీవము అది ఎవరి దగ్గర భద్రపరచబడింది, ఎవరి దగ్గర అది దాచబడింది అంటే దేవుడిలో అది దాచబడి ఉంది, దేవునిలో అది జాగ్రత్త పరచబడింది. ఇహలోకంలో ఉన్నటువంటి బ్యాంకులకి లేకపోతే లాకర్స్కి సెక్యూరిటీ ఉండకపోవచ్చు, కానీ దేవునిలో ఉన్నటువంటి మన జీవము అది ఎల్లప్పుడూ కూడా అది సురక్షితంగా ఉంది. అది దానిని ఎవరు కూడా దొంగిలించలేరు. ఆ యొక్క జీవము ఈ మాట ఎప్పుడైతే మనం చదువుతున్నామో ఇది మన యొక్క భవిష్యత్తు గురించినటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకు కలిగజేస్తుంది. ఒక గొప్ప నిరీక్షణ, నా యొక్క జీవం అనేది అది దేవునిలో భద్రపరచబడి ఉంది అనేటువంటి ఒక నిరీక్షణ మాత్రమే కాదు, కానీ ఇది నెరవేర్చబడినటువంటి వాస్తవము. యేసుక్రీస్తు ప్రభువారిలో ఇది మనకు దేవుడు మన జీవితాల్లో ఇది నెరవేర్చాడు. కాబట్టి ఈ యొక్క జీవము మనము వేటి మీద మన మనసు పెట్టుకోవాలంటే పైన 2వ వచనంలో అంటాడు పౌలు, అప్పుడు మీరు భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోనకూడదు, కానీ మీరు పైన ఉన్నటువంటి వాటి మీద మీ మనసు ఉంచుకోండి. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు. ఆ దేవునిలో మీ యొక్క జీవము అనేది ఎంతో సురక్షితంగా ఉంది, ఎంతో జాగ్రత్తగా అది భద్రం చేయబడి ఉంది. ఈ సమయంలో మనం ఎందుకు మన దేవుని ఆరాధన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన యొక్క జీవము అనేది దేవుని యందు ఆయన భద్రపరిచాడు. మన యొక్క జీవము ఎంతో సురక్షితంగా ఉంది. ఈ యొక్క నిరీక్షణ మనం ఎవరి ద్వారా పొందుకున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుకున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు. చూడండి, ఆయన ఆ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చాను, వాటికి సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఈ మాటలు చెప్తూ 28వ వచనం వచ్చేసరికి ఆయన అంటాడు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. ఆయన చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఇది, నేను గొర్రెలకు వాటికంటే గొర్రెలకు నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి కూడా అవి నశింపవు, ఎన్నడూ కూడా అవి నశించపోకున్నటువంటి రీతిగా వాటికి నేను జీవమును అనుగ్రహించుచున్నాను. కాబట్టి ఆ యొక్క జీవము అనేది అది ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. కాబట్టి మనము ఎన్నటికీ కూడా మనము నశించిపోము. కాబట్టి తర్వాత ఆయన చెప్తాడు, ఎవరినూ కూడా వాటిని నా చేతిలో నుంచి అది మిమ్మల్ని అపహరింపలేడు. కాబట్టి మనము ఈ యొక్క మాటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు శక్తిని లేకపోతే మనకు బలమును అనుగ్రహించడం మాత్రమే కాదు, లేకపోతే మన జీవితానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. అదేంటంటే మనము ఎన్నటికి నశింపము. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి మనము ఇంకా ఎన్నటికి కూడా నశింపము. కానీ వాస్తవానికి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనము చేసినటువంటి తప్పిదాలన్నింటినీ బట్టి మనము నిత్యమైనటువంటి ఉగ్రతకు, దేవుని యొక్క నిత్యమైనటువంటి తీర్పుకు మనము పాత్రలమై ఉండేటువంటి వారం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ నిత్య తీర్పు అనేది మన మీద నుంచి కొట్టివేయబడి మనము నిత్య జీవము పొందుకోవడానికి మనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ యొక్క నిరీక్షణను ఆయన అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకని మనం ఆయనను ఆరాధింపవలసిన వారమైన ఈ యొక్క నిరీక్షణ గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు ప్రస్తుత పరిస్థితులను కనుక మనము ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే, వాటి గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి ప్రజలందరూ కూడా దేని కొరకు వారు నిరీక్షిస్తున్నారంటే ఈ యొక్క కోవిడ్-19కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, ఈ యొక్క వైరస్ నుంచి మనకి ఎప్పుడు విడుదల కలుగుతుందా అనే దాని మీద వారు నిరీక్షిస్తున్నారు.
సృష్టిని గురించి కనుక మనం ఆలోచన చేసినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. సృష్టి దేని కొరకు నిరీక్షిస్తుందో చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. సృష్టి కూడా ఒక దాని కొరకు నిరీక్షిస్తుంది. అదేంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఈ సృష్టి, దేవుడు చేసినటువంటి ఈ సృష్టి ఎవరి కొరకు కనిపెడుతుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఇది నెరవేర్చబడుతుంది. ఆయన ఎప్పుడైతే మన కొరకు ఆయన వస్తారో ఆ యొక్క జీవాన్ని మన కొరకు తీసుకుని వస్తారు. ఆయనతో పాటుగా మనమందరము మహిమలో ప్రత్యక్షపరచబడతాం. అయితే విశ్వాసమైనటువంటి మనము, మన యొక్క నిరీక్షణ దేని మీద ఉంది అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మరొక మాట మనం చూసినట్లయితే ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఇలా ఉంది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. మనము దేని కొరకు నిరీక్షించేటువంటి వారంగా ఉండాలి అంటే ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు. ఆయన స్థలం సిద్ధపరిచి మన కొరకు ఆయన తిరిగి వస్తారు. మనల్ని కూడా ఆయన ఉండేటువంటి స్థలంలోనికి మనను తీసుకుని వెళ్ళనై ఉన్నటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనం ఎందుకని మన దేవుడిని మనం ఆరాధన చేయాలంటే మన యొక్క జీవము అది నిత్య నాశనానికి కాకుండా మనము నిత్యము దేవునితో పాటు జీవించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. మన యొక్క జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనలో భద్రపరిచినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయనలో జాగ్రత్త పరిచినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఆరాధించవలసిన వారమైన. రెండవదిగా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు. మనకు యోహాను సువార్తలో చూసాం కదా, 10వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాట మనం చూసాం కదా. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక ఎన్నడూ కూడా మనము నశించము. మన మీదకి నాశనం అనేది దానికి ఎంత మాత్రమూ మన మీద అధికారం లేదు. కానీ మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఈ మాటను బట్టి మనం దేవుని ఆరాధించాల్సిన వారమైన. మూడవదిగా మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ స్థలములోనికి మనలను తీసుకుని వెళ్ళేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన పట్ల చూపించినటువంటి యొక్క గొప్ప కృపను బట్టి దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నా జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీతో భద్రపరిచినందుకు మీకు వందనాలని చెప్దాం. నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించి నన్ను నశించిపోకుండా నువ్వు కాపాడుతున్నందుకు దేవా మీకు వందనాలని చెప్దాం. నీ ఉండే స్థలంలో నేను కూడా జీవించడానికి, నన్ను తీసుకుని వెళ్ళడానికి తిరిగి రానున్న దేవా మీకు వందనాలని చెప్పి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి మిమ్మల్ని ఏ విధంగా ఆరాధన చేయాలో ప్రభా మాకు తెలియజేసినందుకు వందనాలు. అవును తండ్రి, ఒకప్పుడు మేము నిత్య నాశనమునకు తండ్రి, మరి నిత్యమైనటువంటి ఉగ్రతకు ప్రభా మరి పాత్రులనై ఉండగా తండ్రి నాకు నిత్య జీవాన్ని తండ్రి అనుగ్రహించడానికి ప్రభా నా యొక్క జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో తండ్రి మీ యందు భద్రపరిచారు. ప్రభా మీకు వందనాలు. మీ యొక్క కుమారుని ద్వారా నాకు ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా మీరుండేటువంటి స్థలంలో నేను కూడా ఉండడానికి ప్రభా నా కొరకై స్థలం సిద్ధపరిచి వెళ్ళావు. ప్రభా నా కొరకై తిరిగి రానై ఉన్నావు. నీ ఉండేటువంటి ఆ స్థలంలో నన్ను కూడా తండ్రి మా ప్రభా
నేను కూడా ఉండడానికి నన్ను తీసుకొని వెళ్ళబోతున్నావు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిత్యమైనటువంటి ఉగ్రతకు పాత్రైనటువంటి నాకు నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి గొప్ప తండ్రి ప్రభా, మీరు నా పట్ల చూపించినటువంటి యొక్క గొప్ప ప్రేమకు ప్రభా ఏమి చెల్లించగలను, ఏమి అర్పించగలను ప్రభా. నా కొరకై మీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి కలవరి శిలువ మీద ఆయనను త్యాగం చేసి ప్రభా, ఆయన కాచిన రక్త బిందువులలో ప్రభా నా యొక్క ప్రతి పాపపు డాగును ప్రభా మీరు కడిగివేసి కొట్టివేసి ప్రభా, ఆయన పునరుత్థానంలో ఆయనతో పాటుగా నన్ను కూడా మీరు లేవనెత్తి ప్రభా నిత్య జీవాన్ని నాకు ఇచ్చారు ప్రభా. నా జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీలో భద్రపరిచారు ప్రభా. మీ యొక్క కుమారుని యొక్క ప్రత్యక్షతలో నన్ను కూడా ప్రభా మరి మీ యొక్క మహిమలో ప్రభా మరి మీరు ప్రత్యక్షపరుస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ, ఎంతగా నన్ను ప్రేమించిన నా దేవునికి ఏమి చెల్లించగలను, ఏమి అర్పించగలను ప్రభా. నా హృదయంలోని ఈ యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీరు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతి పట్టుకుని ప్రభా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జీవాఫలంగా సమర్పించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినకబోయే ముందు ఒక పాట పాడి దేవుని మనం మహిమపరుచుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय के तार छेड़े जनकार, हृदय के तार छेड़े जनकार, तेरी आराधना है मधुर गीत, तेरी आराधना है मधुर गीत, जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. బ్రదర్ అనురోధ్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవుని దీవెనలు పొందుకుందాం. आप सबको जय मसीह की। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. पिछले सप्ताह हमने मत्ती सुसमाचार उसका पहला और दूसरा अध्याय देखा था। आज तीसरा अध्याय देखेंगे। గడిచిన వారము మనము మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము అదేవిధంగా రెండవ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజు మూడవ అధ్యాయంలో నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. तो उसकी पहली 12 आयतें पढ़ेंगे हम। కాబట్టి మొదటి 12 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త మూడవ అధ్యాయంలో ఉంది. और इन 12 आयतों में यूहन्ना बपतिस्मा देने वाले के बारे में लिखा हुआ है। ఈ మొదటి 12 వచనాల్లో కూడా మనకు బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చినటువంటి విషయాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. पहली आयत से शुरू करते हैं। उन दिनों में यूहन्ना बपतिस्मा देने वाला आकर यहूदिया के जंगल में यह प्रचार करने लगा। ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందునని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. कि मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आ गया है। ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. यह वही है जिसकी चर्चा यशाया भविष्यवक्ता के द्वारा की गई थी कि जंगल में एक पुकारने वाले का शब्द हो रहा है कि प्रभु का मार्ग तैयार करो और उसकी सड़कें सीधी करो। ఈ యోహాను ఒంటె రోమముల
వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టిను ధరించుకున్నవాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. यह यौना ऊँट के रोम का वस्त्र पहने था और अपनी कमर में चमड़े का पटुआ बांधे हुए था और उसका भोजन टिड्डियां और वन मधु था। ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతంలో వారందరును అతని యొద్దకు వచ్చి और तब यरूशलेम के और सारे यहूदा के और यरदन के पास के सारे देश के लोग उसके पास निकल आए और अपने अपने पापों को मानकर यरदन नदी में उससे बपतिस्मा लिया। తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. तो यहाँ पे हम देखते हैं ये यूहन्ना जो बपतिस्मा देने वाला है ये एक जंगल में प्रचार कर रहा था। కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము ఈ బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఈయన అరణ్యములో ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. और पवित्र आत्मा ने इसकी सेवकाई पे ऐसी आशीष दी कि लोग शहरों से यरूशलेम से और सारे यहूदिया से आके यूहन्ना का प्रचार सुनते थे। పరిశుద్ధాత్మ దేవుడు ఇతనికి ఎంత గొప్ప ధన్యతను దీవెనని ఇచ్చారంటే ఇతని యొక్క మాటలు వినడానికి యూదయ ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణంలో నుంచి ప్రజలందరూ కూడా ఈ యొక్క అరణ్యంలోనికి వస్తూ ఉండేవారు. और प्रचार सुनने के बाद उनको पवित्र आत्मा के द्वारा ऐसे चोट लगती थी कि वो अपने पापों को मानकर यरदन नदी में बपतिस्मा लेते थे। ఎప్పుడైతే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నటువంటి మాటలు వారు వినేవారో వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పించి తమ పాపం గురించి వారు ఒప్పుకొని ఈ యొక్క బాప్తిస్మ తీసుకోవడానికి వారికి ప్రేరేపణ కలిగి చేసేవారు. हमारे मन में जो सवाल आता है वो ये कि यूहन्ना बपतिस्मा देने वाले की सेवकाई पे इतनी आशीष कैसे थी? కాబట్టి మన మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. అదేంటంటే ఎలాగున బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను యొక్క సేవా పరిచర్య ఇంత ఘనముగా దేవుడు దీవించాడు, ఇంత ఆశీర్వాదాన్ని అతడు పొందగలిగాడు. क्योंकि अगर आप लूका उसके तीसरे अध्याय में जाइए वहां ऐसा लिखा हुआ है कि कई लोगों के पास वचन नहीं आया परंतु ये यूहन्ना के पास वो जंगल में वचन गया। చూడండి, మీరు గనక లూకా సువార్త 3వ అధ్యాయంలో గనక మీరు చూసినప్పుడు అక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరి దగ్గరికి దేవుని యొక్క వాక్యము వెళ్ళలేదు, కానీ కేవలము బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానుకు మాత్రము ఆ యొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అరణ్యములో అతడు ప్రకటిస్తున్నాడు. लूका उसका तीसरा अध्याय पहली और दूसरी आयत। पहली आयत में लिखा है कि बिरियुस कैसर के राज्य के 15वें वर्ष में जब पुनीतियुस पिलातुस यहूदिया का हाकिम था और गलील में हेरोदोस नाम चौथाई का इतुरिया और त्रिखोनी में उसका भाई फिलिपियुस और अबिलेने में लिसानियस चौथाई के राजा थे और जब हन्ना और कैफा महायाजक थे उस समय परमेश्वर का वचन जंगल में जकारिया के पुत्र यूहन्ना के पास पहुंचा। చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ త్రకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలెనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంన అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. तो परमेश्वर के वचन कितने लोगों को छोड़ के, बड़े बड़े लोगों को छोड़ के, हन्ना को, कैफा को, हेरोदोस को जंगल में जाके यूहन्ना के पास पहुंचा। చూడండి, దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాదని అరణ్యంలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళింది. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు ఆ సమయంలో. और मत्ती उसके 11वें अध्याय में यीशु मसीह ने यूहन्ना के बारे में बहुत बड़ी बड़ी बातें बोली। చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కనుక మీరు చూసినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు ఆయన తెలియజేశారు. 11वें अध्याय की 2 और 3 पढ़ते हैं। दूसरी आयत और तीसरी आयत में ऐसा लिखा है कि यूहन्ना जब बंदी गृह में था तो यूहन्ना ने बंदी गृह से मसीह के कामों का समाचार सुना और अपने चेलों को उसके पास यह पूछने को भेजा कि क्या आने वाला तू ही है या हम किसी दूसरे की बाट जो हैं।
మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. 2-3 వచనాలు 11వ అధ్యాయం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. 7वीं आयत। जब वे वहां से चल दिए, जब वो यूहन्ना के शिष्य जो चले गए, तो यीशु यूहन्ना के विषय में ऐसा कहने लगा, तुम जंगल में क्या देखने गए थे? क्या हवा से हिलते हुए सरकंडे को? చూడండి, 7వ వచనాన్ని కనుక మీరు చూసినప్పుడు, ఎప్పుడైతే యోహాను శిష్యులకు ఆయన సమాధానం చెప్పిన తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను శిష్యులు వెళ్ళిపోయారో, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఇలాగ చెప్తున్నారు. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానుని గురించి జన సమూహములతో ఇలాగ చెప్పసాగారు. మీరేమి చూచుటకు అరణ్యమునకు వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? 8वीं आयत। फिर तुम क्या देखने गए थे? क्या कोमल वस्त्र पहने हुए मनुष्य को? देखो, जो कोमल वस्त्र पहनते हैं वो राजभवनों में रहते हैं। 9वीं 8వ आयत। వచనం. 9वीं आयत। तो फिर क्या देखने गए थे? क्या किसी भविष्यवक्ता को देखने गए थे? हाँ, मैं तुमसे कहता हूँ, वरन भविष्यवक्ता से भी बड़े को। 8-9 వచనాలు చూడండి. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడనని మీతో చెప్పుచున్నాను. तो यहाँ देखिए, यीशु मसीह ने बोला कि यूहन्ना जो है वो भविष्यवक्ताओं से भी बड़ा था। కాబట్టి ఇక్కడ చూడండి, యోహాను ప్రవక్తల కంటే కూడా ఆయన చాలా గొప్పవాడు. अब 10वीं आयत देखिए, वह वही है जिसके विषय में लिखा है कि देख, मैं अपने दूत को तेरे आगे भेजता हूँ, जो तेरे आगे तेरा मार्ग तैयार करेगा। ఇప్పుడు 10వ వచనం చూడండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడను, అతడే ఈ యోహాను. अब 11वीं आयत ध्यान से सुनिए। यीशु मसीह ने ऐसा कहा, मैं तुमसे सच कहता हूँ कि जो स्त्रियों में से जन्मे हैं, उनमें से यूहन्ना बपतिस्मा देने वाले से बड़ा कोई नहीं हुआ, पर जो स्वर्ग के राज में छोटे से छोटा है वह उससे बड़ा है। చూడండి, 11వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. तो यहाँ क्या यीशु मसीह ने बोला कि मूसा से, इब्राहिम से, दाऊद से जितने भी लोग उस समय तक पृथ्वी पर आए, जिन्होंने परमेश्वर की सेविकाई करी, परमेश्वर के जो सेवक थे, उन सब में सबसे कौन बड़ा है? यूहन्ना बपतिस्मा देने वाला उन सब में सबसे बड़ा है। చూడండి, ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీళ్ళకంటే ముందుగా ఎవరైతే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో వాడబడ్డారో, ప్రవక్తలుగా ఉన్నారో పాత నిబంధన కాలంలో, వాళ్ళందరికంటే కూడా బాప్తిస్మిచ్చు యోహాను ఎంతో గొప్పవాడు అని చెప్తున్నారు. और उसके बाद बोला, परंतु जो लोग स्वर्ग पहुंच गए हैं, जो लोग महिमा में पहुंच गए हैं, वहां जो महिमा में पहुंच गया है, वो जो छोटे छोटे लोग भी हैं वहां पे, वो लोग भी वो यूहन्ना से बड़े हैं, क्योंकि वो तो महिमा में पहुंच गए हैं। पर जो भी पृथ्वी पर रह चुके हैं या उस समय जीवित हैं, उन सब में यूहन्ना सबसे बड़ा था। చూడండి, ఇంకా యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యంలో మహిమలో ప్రవేశించిన వారందరూ ఆ సమయంలో వాళ్ళందరూ కూడా యోహాను కంటే గొప్పవారే. కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో భూమి మీద బ్రతికున్నటువంటి వారిలో కల్లా కూడా యోహానే ఎంతో గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. देखिए, जब हम महिमा में पहुंच जाते हैं तो क्या होता है, हमारे अंदर से पाप चला जाता है, पाप रहता ही नहीं है, हमें नया स्वभाव बिल्कुल हो जाता है यीशु मसीह जैसा। तो यहाँ पे जो यीशु मसीह है वो यूहन्ना की तुलना उन लोगों से नहीं कर रहे हैं जो लोग महिमा में पहुंच गए हैं, पर उन सब सेवकों से जो जब अपनी पृथ्वी पे अपने जीवन में जी रहे थे, उनमें से सबसे बड़ा यूहन्ना था। చూడండి, మహిమలో మనం ప్రవేశించినప్పుడు, పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనలో పాపం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు, మనము పవిత్రులుగా ఉంటాం. అయితే యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ సమయంలో భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి వారందరిలో కంటే కూడా యోహాను ఎంతో గొప్పవాడు అని ఆయన చెప్తున్నారు. और कितना कम लिखा है पवित्र शास्त्र में यूहन्ना के बारे में ना, कुछ ही अध्याय हैं
परंतु कई बार ऐसा होता है कुछ-कुछ अध्याय भी हों परंतु परमेश्वर की दृष्टि में वो बहुत ही महान था। అయితే యోహాను గురించి బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనకు ఎక్కువగా సమాచారం బైబిల్ గ్రంథంలో మనకు తెలియలేదు కానీ చాలా కొద్దిగా ఒక 2-3 అధ్యాయాల్లో మాత్రమే కొన్ని అధ్యాయాల్లో మాత్రమే అతన్ని చూస్తాం. కానీ చూడండి దేవుని దృష్టిలో ఎంత గొప్పతనాన్ని లేకపోతే ఎంత విలువైన వాడిగా యోహాను ఎంచబడ్డాడో. ఆయన గురించి దేవుడు దీనిని ఎంతో గొప్పగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి అతని గురించి మనకు తెలియజేశారు. लूका उसका पहला अध्याय उसकी 15वीं आयत। లూకా సువార్త మొదటి అధ్యాయము 15వ వచనం. यहाँ पे जो स्वर्गदूत है वो जकरिया नाम के याजक जो यूहन्ना का पिता था उसको ऐसा बोलता है। 14 और 15 देखते हैं। 14 में लिखा है कि तुझे आनंद और हर्ष होगा और बहुत लोग उसके जन्म के कारण आनंदित होंगे क्योंकि वह प्रभु के सामने महान होगा। देखिए लिखा है ना, क्योंकि वो प्रभु के सामने महान होगा। లూకా సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో జకర్యాతో దూత చెప్తున్నటువంటి మాట ఇది. 14వ వచనం నుంచి 16వ వచనం మనం చూసినప్పుడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. చూడండి ఇక్కడ చెప్పబడుతున్న మాట అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అనేటువంటి మాట మనం చూస్తున్నాం. तो आज इस संदेश में हम 4 बातें देखेंगे यूहन्ना के जीवन से जिनके कारण से ऐसा लगता है कि यूहन्ना क्यों परमेश्वर की दृष्टि में इतना महान था। ఈ రోజు మనం 4 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు యోహాను యొక్క జీవితము లేకపోతే యోహాను యొక్క పరిచర్య దేవుని దృష్టిలో ఇంత గొప్ప పరిచర్యగా అది ఎంచబడింది అనే దాని గురించి. तो पहले एक बार मत्ती उसके 18वें अध्याय पे जाते हैं। మొట్టమొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం నుంచి మనం వెళ్దాం. वहां पे लिखा है कि कैसे कौन परमेश्वर के राज्य में बड़ा होता है। ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎవరు ఎలా దేవుని యొక్క రాజ్యంలో గొప్పవారు అవుతారనే మాట అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. मत्ती उसका 18वां अध्याय पहली 4 आयतें पढ़ेंगे। మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. उस घड़ी चेले यीशु के पास आकर पूछने लगे कि स्वर्ग के राज में बड़ा कौन है। इस पर उसने एक बालक को पास बुलाकर उनके बीच खड़ा किया और कहा, मैं तुमसे सच कहता हूँ, यदि तुम ना फिरो और बालक के समान ना बनो तो स्वर्ग के राज में प्रवेश नहीं कर पाओगे। जो कोई, चौथी आयत देखिए, जो कोई अपने आप को इस बालक के समान छोटा करेगा वो स्वर्ग के राज में बड़ा होगा। చూడండి నేను చదువుతాను, దయచేసి గమనించండి. 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు మత్తయి సువార్తలో. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాం. 4వ వచనం గమనించండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. इसी तरह की बात लूका उसके 14वें अध्याय में लिखी है। लूका 14 अध्याय और 11वीं आयत। ఇటువంటి మాటలే తిరిగి మనము లూకా సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. और जो कोई अपने आप को बड़ा बनाएगा वह छोटा किया जाएगा और जो कोई अपने आप को छोटा बनाएगा वह बड़ा किया जाएगा। తనను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను. तो फिर कैसे यूहन्ना कैसे परमेश्वर की दृष्टि में इतना बड़ा बना और सब लोगों में जिनका जन्म किसी स्त्री से हुआ है उनमें से महान बना? क्योंकि उसने अपने आप को सबसे ज्यादा दीन किया, सबसे ज्यादा छोटा बनाया। కాబట్టి ఎలాగున దేవుని దృష్టిలో బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఇంతగా హెచ్చించబడ్డాడు, ఇంతగా ఘనత పొందుకున్నాడు అంటే ఆయన తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. దేవుని దృష్టికి తనను తాను ఎంతో దీనునిగా ఆయన చేసుకున్నాడు. अब देखिए इसकी दो ऐसे बातें दिखेंगी। दो अलग अलग समय पर लोगों ने यूहन्ना से क्या पूछा और यूहन्ना ने किस प्रकार उन बातों का उत्तर दिया, जिससे ये पता चलता है कि यूहन्ना ने अपनी दृष्टि में अपने आप को कितना छोटा रखा था। చూడండి ఈ విషయాన్ని గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి 2 సంఘటనలు మనం చూస్తాం బైబిల్లో. ఆ 2 సంఘటనలు వేరు వేరు సందర్భాల్లో జరిగినాయి. ఆ వేరు వేరు సందర్భాల్లో కూడా
ప్రజలు తనని అడిగినప్పుడు యోహాను తనని గురించి తాను ఎంతగా తగ్గించుకుని ఆ వారికి సమాధానం ఇచ్చాడో అనే విషయాలు మనం చూస్తాం ఇప్పుడు. यूहन्ना उसका पहला अध्याय, जॉन चैप्टर 1 యోహాను సువార్త 1వ అధ్యాయం और उसका 19 से 27 पढ़ेंगे हम, 19 to 27। 19వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. तो यहाँ पे देखिए क्या हो रहा है। यूहन्ना की गवाही यह है, ये उसकी गवाही है, मतलब ये उसकी ऐसा यूहन्ना के बारे में सबको पता था, ये उसकी टेस्टिमनी थी। ఇది యోహాను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను తన గురించి తాను చెప్పుకున్నటువంటి సాక్ష్యం ఇది. और कि जब लोग यूहन्ना से बात करते थे या लोगों को यूहन्ना के बारे में पता होता था, तो ऐसा इंप्रेशन, ऐसा उनके मन में आता था, अच्छा ये यूहन्ना की गवाही है। కాబట్టి ఎప్పుడైతే ప్రజలు యోహాను గురించి చర్చించుకుంటారో, యోహాను గురించి మాట్లాడుకుంటారో, వాళ్ళ మనసులో యోహాను అంటే ఇలా ఉంటాడు అనేటువంటి ఒక ముద్ర, లేకపోతే అటువంటి ఒక చిత్రాన్ని సాక్ష్యము వారికి అందించింది, తెలియచేసింది. कि जब पहले 19वीं आयत पढ़ रहा हूं मैं, कि जब यहूदियों ने यरूशलेम से याजकों और लेवियों को उसके पास यह पूछने के लिए भेजा कि तू कौन है, 20वीं आयत में लिखा है, तो उसने यहाँ मान लिया और इनकार नहीं किया, परंतु मान लिया कि मैं मसीह नहीं हूं। చూడండి 19వ వచనం చదువుతాను. నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఇదే. 20వ వచనం గమనించండి. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడంటే క్రీస్తును కానని ఒప్పుకొనెను. देखिए इतनी सफलता थी उसकी सेवकाई में यूहन्ना की, कि दूर दूर से लोग आए, और जो यरूशलेम में जो यहूदी थे, याजक थे, उन लोग ने याजकों को, शास्त्रियों को, लेवियों को भेजा, और उनको ऐसा लगता था कि यूहन्ना ही जो है वो ही मसीह है, परंतु यूहन्ना ने एकदम से बोला मैं मसीह नहीं हूं। చూడండి యోహాను యొక్క పరిచర్య ఎంత ఫలభరితంగా అది ఉందంటే, అతనిని కలుసుకోవడానికి, అతని మాట వినడానికి దూర ప్రాంతాల నుంచి సైతము ప్రజలు వచ్చేటువంటి వారు. ఇక్కడ యాజకులు, లేవీయులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి యోహానును అడిగినప్పుడు వాళ్ళంతా కూడా ఏమనుకునేవారంటే ఈ యోహానే మెస్సియా అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకునేవారు. కానీ యోహాను అలా అడిగినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే నేను క్రీస్తుని కాదు, నేను కేవలం దేవుని యొక్క సేవకుడిని చెప్పాడు. और तब उन्होंने 21वीं आयत, तब उन्होंने उससे पूछा अच्छा फिर तू कौन है, क्या तू एलिया है? उसने उनसे कहा मैं नहीं हूं। तो क्या तू भविष्यवक्ता है? उसने उत्तर दिया नहीं। 22वीं आयत, तब उन्होंने उससे पूछा फिर तू कौन है, ताकि हम अपने भेजने वालों को उत्तर दें, तू अपने विषय में क्या कहता है? देखिए ये सवाल हमें अपने सबसे पूछना है, तू अपने विषय में क्या कहता है, तू कौन है? చూడండి 21వ వచనం నుంచి చదువుతాను. కాగా వారు మరి నీవు ఎవరవు, నీవు ఏలియావా అని అడగగా అతడు కానని, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరవు, మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలని గనుక నిన్ను గూర్చి నీవేం చెప్పుకుంటున్నావని అతను అడిగారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనల గురించి కూడా మనము ప్రశ్నించుకోవాల్సిందే. మన గురించి మనము ఏమని చెప్పుకోగలుగుతాం? फिर 23वीं आयत में उसने उनसे कहा कि जैसा यशायाह भविष्यवक्ता ने कहा है, जंगल में एक पुकारने वाले का शब्द हूं, जो कि प्रभु का मार्ग सीधा करेगा। 23వ వచనం చూడండి. అందుకు అతడు యోహాను చెప్పినటువంటి సమాధానం ఇది, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. तो उसने ऐसा बोला जैसे मैं बिल्कुल सामान्य मनुष्य हूँ, मुझे एक आवाज हूँ, एक पुकारने वाला शब्द हूँ, और जंगल में पुकारने वाला शब्द हूँ जो प्रभु के लिए मार्ग सीधा करना चाह रहा है। मैं मामूली आदमी हूँ, सामान्य मनुष्य। కాబట్టి యోహాను తన గురించి తాను ఏమని చెప్తున్నాడంటే నేను కేవలము ఒక సాధారణమైనటువంటి వ్యక్తినే, దేవుని మార్గము, దేవుని త్రోవ సరళం చేయండి అని చెప్పేటువంటి ఒక స్వరాన్నే తప్ప నేను నాలో మరి ఏ గొప్పతనం లేదు, నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. तो 25वीं आयत में फिर उन लोग ने पूछा कि फिर तू बपतिस्मा क्यों देता है? 25వ వచనము చూసినప్పుడు వాళ్ళు మళ్ళీ అడుగుతారు, కాబట్టి నువ్వు ఎందుకు బాప్తిస్మ ఇస్తున్నావు, నువ్వు ఏమీ కానప్పుడు అని చెప్పి. है ना, उसने 25वें आयत ऐसा लिखा, उन्होंने उससे पूछा कि यदि तू ना मसीह है और ना एलिया है
और ना ही भविष्यवक्ता है, तो फिर बपतिस्मा क्यों देता है? కాబట్టి 25 వస్తుంది చూడండి. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మ ఇచ్చుచున్నావు అని అతనిని అడుగగా अब देखिए कैसे यूहन्ना ने उनकी दृष्टि अपने ऊपर से हटा के यीशु मसीह के ऊपर डाली। उसने यूहन्ना ने उत्तर दिया 26वीं आयत में कि मैं तो तुम्हें जल में बपतिस्मा देता हूँ, परंतु तुम्हारे बीच एक व्यक्ति खड़ा है जो जिसे तुम नहीं जानते, अर्थात मेरे बाद आने वाला है, जिसकी जूती का बांध मैं खोलने के योग्य नहीं हूँ। కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఇలా అడిగారో తన మీద ఉన్నటువంటి దృష్టిని యోహాను తన మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువారి మీదకి మళ్లించాడు. వాళ్ళకి సమాధానం ఇస్తూ ఏమని వాళ్ళకి సమాధానం ఇస్తాడో చూడండి. యోహాను ఇలా చెప్తున్నాడు 26వ వచనంలో, నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. यहाँ से दिखता है ना कि कैसे कैसे उसने यीशु मसीह के सामने अपने आप को कितना छोटा बनाया। కాబట్టి ఇక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు ఎలాగున యోహాను తనను తాను తగ్గించుకున్నాడో, యేసు ప్రభు వారిని గురించి ఎంతగా హెచ్చించాడో తన గురించి తను అంతగా తగ్గించుకున్నాడు యోహాను. अब दूसरी बार एक बात देखेंगे जो हुआ था वो यूहन्ना उसके 3रे अध्याय में है। మరొక విషయాన్ని మనం చూద్దాము. ఇదే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. और उसकी 22वीं आयत से देखेंगे। 22వ వచనం నుంచి చూడండి. हाँ, तो यहाँ पे ऐसा लिखा है कि अब यीशु मसीह भी प्रचार करने लगे हैं। 22वीं आयत में लिखा है कि इसके बाद यीशु और उसके चेले यहूदिया देश में आए और वहां उनके साथ रहकर बपतिस्मा देने लगे। 23वीं आयत में लिखा है और यूहन्ना भी शलेम के निकट एनोन में बपतिस्मा देता था, क्योंकि वहां बहुत जल था और लोग आकर बपतिस्मा लेते थे। చూడండి 22వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యులతో పాటు పరిచర్య ప్రారంభించినటువంటి సందర్భం మనం చూస్తాం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదియా దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. तो ये ऐसा समय है जब यूहन्ना और यीशु दोनों लोग सेवकाई कर रहे थे। కాబట్టి ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు అదే విధంగా బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇద్దరు కూడా పరిచయం చేస్తున్నారు, వారి సేవ చేస్తున్నారు అక్కడ. 24वीं आयत में लिखा हुआ है कि क्योंकि यूहन्ना उस समय तक जेल खाने में नहीं डाला गया था, तो अभी वो सेवकाई कर रहा था। 24వ వచనంలో తెలియచేయబడుతుంది యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు, కాబట్టి ఇంకా యోహాను సేవ చేస్తున్నాడు, పరిచర్య జరిగిస్తున్నాడు. अब 25वीं आयत में लिखा हुआ है एक वाद विवाद के बारे में। वहां लिखा है कि वहां यूहन्ना के चेलों का किसी यहूदी के साथ शुद्धि के विषय में वाद विवाद हुआ। కాబట్టి 25వ వచనం మనం చూసినప్పుడు అక్కడ వివాదం జరిగింది. శుద్ధీకరణాచారము గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టింది. 26वीं आयत और उन्होंने यूहन्ना के पास आकर कहा, हे रब्बी, जो व्यक्ति यरदन के पार तेरे साथ था और जिसकी तूने गवाही दी थी वह बपतिस्मा देता है और सब उसके पास आते हैं। 26వ వచనం చూడండి. ఇప్పుడు కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండను, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చుకో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యుద్ధకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. 27वीं आयत में देखिए यूहन्ना ने क्या उत्तर दिया। यूहन्ना ने उत्तर दिया, जब तक मनुष्य को स्वर्ग से न दिया जाए तब तक वह कुछ नहीं पा सकता। 27వ వచనంలో యోహాను ఇచ్చినటువంటి జవాబును చూడండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమియు పొందనేరడు. तुम तो 28वें आयत, तुम तो आप ही मेरे गवाह हो कि मैंने कहा है मैं मसीह नहीं परंतु मैं उसके आगे भेजा गया हूँ। నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. जिसकी दुल्हन है वही दूल्हा है, परंतु दूल्हे का मित्र जो खड़ा हुआ है उसकी सुनता है, दूल्हे के शब्द से बहुत हर्षित होता है और मेरा यह हर्ष पूरा हुआ है।
పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము పరిపూర్ణమై సంతోషించుచున్నాను. तो यूहन्ना बोलता है कि नहीं, मैं तो बहुत खुश हूँ कि चेले उसके पास जा रहे हैं। కాబట్టి యోహాను చెప్తున్నాడు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి. और तीसरी आयत जो है वो मेन वो मतलब एक तरीके से इस कारण का पहला वो है, अवश्य है कि मैं बढ़ूं वह बढ़े और मैं घटूं। కాబట్టి 30వ వచనము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. యోహాను చెప్తున్నాడు ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసి ఉన్నది. तो क्यों यूहन्ना इतना महान बना परमेश्वर की दृष्टि में? क्योंकि उसके जीवन में उसने जो उद्देश्य रखा वो क्या उद्देश्य था? ये नहीं कि मैं बढ़ूं और वो बढ़े, वह बढ़े और मैं घटूं। చూడండి ఎందుకని యోహాను దేవుని యొక్క దృష్టిలో ఇంతగా ఘనత పొందుకున్నాడు ఇంతగా గణపరచబడ్డాడు అంటే యోహాను తన జీవితంలో అతను నేర్చుకున్నది లేకపోతే అతను పాటించింది ఇదే. అదేంటంటే ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది అని అతడు నేర్చుకున్నాడు. కానీ ఆయన హెచ్చింపబడాలి నేను హెచ్చింపబడాలని యోహాను ఎప్పుడు కూడా అనుకోలేదు. तो उसका उद्देश्य क्या था कि उसके जीवन से परमेश्वर को महिमा मिले, उसके जीवन में वो परमेश्वर की ओर लोगों को रास्ता दिखाए, परमेश्वर बढ़े, परमेश्वर को महिमा मिले, प्रशंसा मिले, आदर मिले और वो घटे। కాబట్టి యోహాను తన జీవితంలో అతను కలిగినటువంటి ఉద్దేశం ఒకటే, అదేంటంటే తన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి, తన ద్వారా ప్రజలు దేవుని దగ్గరికి నడిపించబడాలి, వారు దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, యోహాను తగ్గించబడాలి, దేవుడు గణపరచబడాలి. तो परमेश्वर हमारी भी सहायता करे कि हमारे जीवन में भी जो हमारा उद्देश्य हो, ये नहीं कि हमारा नाम कैसे बढ़े, हमें और लोग कितना और आदर दे, हमारे कितने चेले बढ़े, नहीं। हमारा उद्देश्य क्या हो, कैसे परमेश्वर के लोग आशीष पाए और कैसे वो परमेश्वर के पास जाए और परमेश्वर की महिमा करे। जब ऐसा उद्देश्य होता है तो क्या होता है, परमेश्वर की दृष्टि में हम बड़े होते हैं। కాబట్టి మన జీవితాల్లో కూడా మనము దేవుని దృష్టికి మనము ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి అంటే దేవుడు మన జీవితంలో మనము పేరు పొందుకోవడం కాదు, లేకపోతే మనము గణపరచడం కాదు, కానీ మన ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడాలి, దేవుని యొక్క నామము హెచ్చించబడాలి, ప్రజలందరూ దేవుని కీర్తించాలి, దేవుని గణపరచాలి, అందుకు మనము వాడబడాలి. మనము హెచ్చించబడటం కాదు కానీ దేవుడే హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. ఇలాగూ మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. अब दूसरा कारण देखते हैं यूहन्ना के जीवन से कि वो क्यों परमेश्वर की दृष्टि में महान बना। ఇప్పుడు రెండవ కారణం చూద్దాం ఎందుకు యోహాను దేవుని యొక్క దృష్టిలో ఇంత గొప్పవాడిగా ఎంచబడ్డాడనే దాని గురించి. वापस हम मत्ती अपने तीसरे अध्याय पे जाते हैं। తిరిగి మనం మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వద్దాం. वहां पे आप देखिए कि यूहन्ना जो प्रचार किया उसमें उसने लोगों की जीवन शैली, लाइफस्टाइल पे बहुत महत्व दिया, ना कि जैसे फरीसी और याजक लोग करते थे उनकी बाहरी जीवन को, पर उनके अंदरूनी जीवन पे बहुत महत्व डाला। చూడండి యోహాను తాను ప్రకటించినటువంటి మాటలు లేకపోతే అతను చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం మీద అవి ఎక్కువగా ప్రభావం చూపాయి, లేకపోతే వారి జీవన విధానాన్ని అవి ఎక్కువగా ప్రభావితం చేశాయి. అక్కడ ఉన్నటువంటి పరిచయులు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అవలంబించినటువంటి విధానాన్ని యోహాను పాటించలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవిత విధానాన్ని గురించి అతను ఎక్కువగా ప్రకటించాడు. देखिए 7वीं आयत देखिए, मत्ती 3:7। जब उसने बहुतेरे फरीसी और सदूकी को बपतिस्मा लेने अपने पास आते देखा तो उसने उनसे कहा कि हे सांप के बच्चों, तुम्हें किसने जता दिया कि तुम आने वाले क्रोध से भागो। 8वीं आयत में, तो मन फिराओ के योग्य फल लाओ। 7వ వచనం చూడండి, 3వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించునే అని చెప్పాడు. देखिए उसने जब वो लोग आ रहे थे उसके पास ये नहीं बोला कि हाँ बपतिस्मा ले लो, मेरे चेले बन जाओ, नहीं। उसने बोला कि बपतिस्मा लेने से पहले तुम लोग ऐसे
अपने जीवन में ऐसे फल दिखाओ कि तुमने अपना मन फिराव किया है। కాబట్టి ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుకున్నప్పుడు వచ్చారు కదా రండి బాప్తిసం తీసుకోండి నా శిష్యులు అయిపోండి అని అతను చెప్పలేదు. కానీ దానికంటే ముందు అతను ఏం చెప్పాడంటే మీ మనస్సులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మారు మనసు పొంది దానికి తగినట్టుగా మీరు జీవిస్తున్నాము అనేది మీరు చూపించిన తర్వాత బాప్తిసం పొందుకోండి అని చెప్పాడు. 9वीं आयत में उसने उनसे फिर बोला, और अपने मन में ये ना सोचो कि हमारा पिता इब्राहिम है, क्योंकि मैं तुमसे कहता हूँ परमेश्वर इन पत्थरों से इब्राहिम के लिए संतान उत्पन्न कर सकता है। తర్వాత వచనంలో మనం చూసినప్పుడు వారు ఎలా అనుకుంటున్నారు, యోహాన్ చెప్తున్నాడు అబ్రహాము మాకు తండ్రి అని మీరు మీలో చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను నేను. तो हम लोग उनको सीधा साफ उनसे बोला, ऐसा मत सोचो कि हम इस डिनोमिनेशन से हैं, इस चर्च में हैं, ये है, ये नहीं। परमेश्वर किसी भी कलीसिया से, किसी भी डिनोमिनेशन से अपने लिए संतान उत्पन्न कर सकता है, ऐसे लोग जो परमेश्वर के लिए चमके हैं। కాబట్టి వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే యోహాను మన మాటల్లో చెప్పుకోవాలంటే మేము ఫలానా డినామినేషన్ నుంచి వచ్చాము, లేకపోతే మేము ఫలానా సంఘం నుంచి వచ్చాము, లేకపోతే మేము ఫలానా కుటుంబానికి చెందినటువంటి వారము, ఇలా మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోకండి. ఎందుకంటే దేవుడు ఏ డినామినేషన్ అయినా వాడుకుంటాడు, ఏ కుటుంబాన్ని అయినా వాడుకుంటాడు, ఏ సంఘాన్ని అయినా వాడుకుంటాడు. కాబట్టి అది ముఖ్యం కాదు, మీరు మారు మనసు పొందినట్టుగా మారు మనసుకు తగినట్టుగా మీ యొక్క జీవితాన్ని మీరు జీవిస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యమని చెప్పాడు. 10वीं आयत में लिखा है कि अब कुल्हाड़ा पेड़ की जड़ पर खड़ा हुआ है। इसका मतलब ये जैसे हम लोगों को पेड़ों से तुलना करी गई है, और कहाँ पे पेड़ों पे कुल्हाड़ा है? जड़ पे, जो दिखता नहीं है, जो जजमेंट है, जो हमारा जो जब देखा जाएगा तो क्या देखा जाएगा? हमारे अंदरूनी अंदर के मन को। వచనాన్ని చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన. కాబట్టి మన యొక్క జీవిత విధానము, మన జీవితము ఎలాగ పోల్చబడిందంటే చెట్లతో పోల్చబడింది. కాబట్టి గొడ్డలి ఎక్కడ ఉంది? చెట్ల వేరున ఉంచబడింది. వేర్లు అనేవి లోపలికి ఉంటాయి, అవి బయటికి ఎంత మాత్రం కనబడవు. కాబట్టి మన బయటికి కనిపించే జీవితం కాదు, మన లోపల జీవితం ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి అనే విషయాల గురించి యోహాను ఎక్కువగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. उसने लोगों को प्रचार से ये समझाना चाहा कि परमेश्वर हृदय की सच्चाई से प्रसन्न होता है। కాబట్టి యోహాను తన యొక్క ప్రసంగాల ద్వారా, తన యొక్క ప్రకటన ద్వారా అసలు ఏమి తెలియచేయాలి ప్రజలకి అని అనుకున్నాడంటే, మీ యొక్క హృదయం దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు పై రూపాన్ని కాదు, బాహ్యమైనటువంటి దానిని కాదు, కానీ అంతరంగాన్ని దేవుడు ఎక్కువగా పరీక్షిస్తాడు అనే విషయాల గురించి యోహాను ఎక్కువగా వారికి తెలియచేశాడు. और अगर आप लूका उसके 3रे अध्याय में जाइए, देखिए कुछ लोगों ने आके उससे कुछ प्रश्न पूछे। लूका उसका 3रा अध्याय और 10वीं आयत। ఇప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి యోహానుని కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా మనం చూస్తాం అక్కడ. 10वीं आयत में, और लोगों ने आकर पूछा तो हम क्या करें? जब उसने पूछा कि ऐसे फल लाओ, तो लोगों ने आके बोला कि हम क्या करें, क्या थोड़ा प्रैक्टिकली बताओ हमको। కాబట్టి ఇక్కడ 10వ వచనాన్ని మనం చూసినప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు అడుగుతారు, కాబట్టి నువ్వు చెప్తున్నావు కదా మారు మనసు పొందండి, దానికి తగిన ఫలాలు ఫలించండి, కాబట్టి దీన్ని మా యొక్క దైనందిన జీవితాలు మేము ఎలాగో దీన్ని పొందుకోగలుగుతాం, మాకు కొంచెం చెప్తారా అంటే అని వాళ్ళు అడిగారు. उसने ऐसा नहीं बोला ना कि मेरे पास आते रहो, जो भी बपतिस्मा की जो भी मीटिंग हो सारी मीटिंग अटेंड करो बपतिस्मा की, ऐसी बातें नहीं बोली। చూడండి, యోహాను సరే మీరు ఎలా అడుగుతారు కాబట్టి చెప్తున్నాను, నా దగ్గరికే రండి, నేను ఎక్కడ బాప్తిస్మము కూటం పెట్టినా మీరు అక్కడికి రండి, నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ రండి అని చెప్పాడా? అలా చెప్పలేదు యోహాను. देखिए 11वीं आयत, उसने उनसे उत्तर दिया कि जिसके पास 2 कुर्ते हैं और उसके साथ जिसके पास नहीं है बांट दे, जिसके पास भोजन है वहां भी भोजन के साथ ऐसा करे। చూడండి 11వ వచనంలో యోహాను జవాబు ఇస్తూ ఇలా చెప్తున్నాడు, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. और 12वीं आयत में देखिए, महसूल लेने वाले भी बपतिस्मा लेने आए और उन्होंने भी उससे पूछा, हे गुरु हम क्या करें? చూడండి 12వ వచనంలో మనం చూసినప్పుడు సుంకర్లు కూడా బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు యోహాను అడిగారు, బోధకుడా మేమేం చేయాలి అని. उसने ये नहीं बोला तुम अपना
महसूल लेना छोड़ दो। 13वीं आयत में क्या लिखा है? उसने उनसे कहा, जो तुम्हारे लिए ठहराया गया है उससे अधिक मत लो। కాబట్టి 13వ వచనంలో యోహాను జవాబు చెప్తున్నాడు, మీరు ఆ వృత్తి మానేయండి అని చెప్పలేదు, కానీ మీకు ఎంతైతే నిర్ణయింపబడిందో అంతే తీసుకోండి, కానీ దానికంటే ఎక్కువ మీరు తీసుకోకండి అని చెప్పాడు. और फिर 14वीं आयत में लिखा है, कुछ सिपाही आए और सिपाही भी उसके पास आकर यह पूछने लगे कि हम क्या करें? उसने उनसे कहा, किसी पर उपद्रव ना करना और ना झूठा दोष लगाना और अपनी मजदूरी पर संतुष्ट करना। చూడండి 14వ వచనంలో చూసినప్పుడు సైనికులు కూడా వస్తారు యోహాన్ దగ్గరికి. సైనికులు వచ్చి అడుగుతారు, అయ్యా మేమేం చేయాలని చెప్పినప్పుడు యోహాన్ చెప్తున్నాడు సైనికులకి, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. तो देखिए दूसरा कारण क्या है? यूहन्ना ने जो प्रचार किया, जो जो भी लोगों को बताया, वो उनकी जीवन शैली से लेकर बताया। थ्योरेटिकल नहीं, प्रैक्टिकल बातें बोली उनको जो करनी है। కాబట్టి యోహాను రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు యోహాను ఎందుకు దేవుని దృష్టిలో ఇంత ఘనత పొందుకున్నాడు అన్నప్పుడు, అతడు జనుల యొక్క జీవన విధానాన్ని మార్పు చెందించడానికి ఎక్కువగా ప్రయత్నం చేసి ఆ విధమైనటువంటి బోధనలు వారికి చేశాడు. है ना? వారు सेवा ఆ, వారు వారి యొక్క వారి మధ్యలో అతడు బోధిస్తున్నప్పుడు అది తమ యొక్క దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసేదిగా, దైనందిన జీవితాలు వారు అభ్యాసం చేసేదిగా ఉండేలాగా అతడు బోధించాడు. तीसरा कारण देखते हैं। तीसरा कारण क्या है यूहन्ना के जीवन से जो हमें दिखता है? ఇప్పుడు మూడవ విషయాన్ని చూద్దాం. ఏంటి మనం మూడవ విషయం యోహాను జీవితంలో మనం నేర్చుకునేది అని? लूका उसका पहला अध्याय और उसकी 80वीं आयत, ल्यूक 1:80। లూకా సువార్త మొదటి అధ్యాయము 80వ వచనం. इसमें लिखा हुआ है कि जब यूहन्ना बालक ही था, मतलब क्योंकि यूहन्ना के माता-पिता तो बहुत ही दीर्घायु के थे, आई मीन बहुत बूढ़े थे दोनों। तो ऐसा ही लगता है कि जब वो थोड़े वर्षों में आगे बढ़ा होगा, तब उनकी मृत्यु हो गई होगी। చూడండి 80వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అతడు ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే, ఎందుకని ఇక్కడ ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే అని రాయబడిందంటే, యోహాను అతను జన్మించినప్పుడు అతని యొక్క తల్లిదండ్రులకి ఎంతో వృద్ధాప్యంలో అతడు జన్మించాడు. కాబట్టి ఇతడు ఇంకా పసిబాలుడిగా ఉన్నప్పుడే, బహుశా తన చిరు ప్రాయంలో అతడు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు. और फिर उसके बाद लिखा है 80 आयत में, और वह बालक बढ़ता और आत्मा में बलवंत हो गया और इज़राइल पर प्रकट होने के दिन तक जंगलों में रहा। చూడండి 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలోనే ఉండెను. तो वो जकारिया का पुत्र था, तो वो याजक बन सकता था, परंतु उसने याजक ना बनना चाहा, पर जंगलों में जाके रहता था, परमेश्वर को खोजता था। చూడండి యోహాను యొక్క తండ్రి జకరియా అతను ఒక యాజకుడు దేవుని మందిరంలో. యోహాను కావాలంటే తన తండ్రిలాగే యాజకుడు కూడా అయ్యే అవకాశం ఉంది, యాజకుడు అవ్వచ్చు, కానీ అతడు అలా యాజకుడు అవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని వెతకడానికి అతడు ఇష్టపడ్డాడు. అరణ్యంలో దేవుని వెతికేవాడు. और जितना प्रकाश उसे मिला, वो उसी समय मिला, तभी उसे ये बपतिस्मा के बारे में पता चला, क्योंकि उससे पहले किसी ने बपतिस्मा के बारे में पूरे शास्त्रों में नहीं बोला था। पर कहाँ से यूहन्ना को पता चला बपतिस्मा के बारे में? स्वर्ग से पता चला। చూడండి ఆ సమయంలో అతడు అరణ్యంలో దేవుణ్ణి వెతికే ఆ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి లభించింది. బాప్తిస్మం గురించి అతనికి తెలియచేయబడింది. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి వారు ఎవరికి కూడా బాప్తిస్మం గురించి తెలియలేదు, కానీ యోహానుకు మాత్రమే దేవుడు ప్రత్యక్షించాడు. అందుకే బాప్తిస్మం తీసుకోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అతను ప్రకటించగలిగాడు. और बाद में हम ये भी देखेंगे कि यूहन्ना बोलता है कि मतलब कैसे उसको परमेश्वर ने बताया था कि जिस पर पवित्र आत्मा आते देखना वही मसीहा है। తర్వాత ఇంకా మనం చూస్తాము, యోహానుకు దేవుడు ముందే తెలియచేశాడు, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో అతనే క్రీస్తు, అతనే మసీహా అని చెప్పి. तो हमें और कई वाक्यों से यह भी पता चलता है कि वहां पे यूहन्ना क्या करता था जंगलों में। ఇంకా యోహాను అరణ్యంలో ఏం చేసేవాడు అనే విషయాలు మన గురించి మనకి ఇంకా అనేక వాక్యాలు మనకు తెలియచేయబడింది. लूका उसका 11वां अध्याय और पहली आयत। లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. फिर वहां या यीशु मसीह के बारे में लिखा है कि फिर यीशु मसीह किसी जगह प्रार्थना कर रहा था, और जब वह प्रार्थना कर चुका
जब वह प्रार्थना कर चुका तब उसके चेलों में से एक ने उससे कहा, हे प्रभु, जैसा यूहन्ना ने अपने चेलों को प्रार्थना करना सिखलाया वैसे ही तू हमें भी सिखला दे। ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. तो यूहन्ना क्या करता था जंगलों में? प्रार्थना करता था। కాబట్టి యోహాను అరణ్యంలో ఏం చేసేవాడంటే అతడు ప్రార్థన చేసేవాడు. अब मत्ती उसके 9वें अध्याय में आइए और 14वीं आयत देखिए। ఇప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనికి రండి, 14వ వచనంలో చూడండి. तब यूहन्ना के चेलों ने यीशु मसीह के पास आकर कहा, क्या कारण है कि हम और फरीसी इतना उपवास रखते हैं पर तेरे चेले उपवास नहीं रखते हैं? అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేస్తున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగగా. तो यहाँ देखिए यूहन्ना क्या उपवास रखता था। मत्ती 4थे अध्याय में हमने क्या पढ़ा उसकी 4थी आयत में कि उसका भोजन बहुत ही छोटा सा था वहां जंगलों में, टिड्डियां और वनमधु। చూడండి, యోహాను తరచుగా ఉపవాసం ఉండేవాడు. అతడు ఆహారం మీద పెద్దగా దృష్టించేవాడు కాదు. అతని ఆహారం అలవాట్ల గురించి మనం మత్తయి సువార్త 3వ వచనంలో చూసాం, 3వ అధ్యాయంలో మనం చూసాం కదా. అతని ఆహారం కేవలం మిడతలు, అడవి తేనె. तो इस तरीके से उसने परमेश्वर को खोजा। ఈ విధంగా యోహాను దేవుని వెతుకుతూ ఉండేవాడు. अब हमारे लिए ऐसा नहीं कि हम घर छोड़ के जंगल में चले जाएं, परंतु यीशु मसीह जो हमारे लिए उदाहरण है वो क्या करते थे? उनके बारे में लिखा है कि वो कैसे सुबह बार-बार अकेले जंगलों में जाके प्रार्थना करते थे। కాబట్టి మనం కూడా యోహాన్ లాగా ఇంట్లో విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉండి దేవుని వెతకాలనేది ఈ మాట్లాడటం కాదు. కానీ యేసు ప్రభు వారు ఏ విధంగా చేసేవారు, ఉదయము, మధ్యాహ్న కాలము, అదే విధంగా ఆయనకి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఆయన గడిపేవారు. మనం కూడా ఆ విధంగా ప్రార్థనలో గడపవలసిన. पौलुस जब अपने जीवन के बारे में बताता है तो ये बोलता है कि जो उसे सुसमाचार समझ में आया वो किसी मनुष्य से नहीं समझ में आया था। చూడండి, పౌలు కూడా తన గురించి తాను తెలియచేస్తున్నప్పుడు ఈ యొక్క సువార్తను గురించినటువంటి ప్రకాశము అది మనుషుల ద్వారా పౌలుకు అది తెలియచేయబడలేదు. वो बताता है कि यीशु मसीह से उसे वो प्रकाश मिला। కాబట్టి అతను చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నాకు ఆ ప్రత్యక్షత లభించింది అని చెప్తాడు. कब मिला उसके लिए लिखता है कि जब उसने पहली बार सुना था तो वो उसने किसी से भी पूछा नहीं और वो अरब चला गया और वहां से फिर दक्षिण चला गया और 14 साल ऐसे परमेश्वर को खोजा उसने और फिर उसे सुसमाचार समझ में आया। కాబట్టి పౌలు చెప్తాడు తన గురించి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అతడు ఆ విషయాలు తెలుసుకున్నాడో అతడు అరబా దేశానికి వెళ్తాడు. అక్కడి నుంచి దక్షిణ వైపుకు వెళ్ళి 14 సంవత్సరాల పాటు అతడు దేవుని యొక్క సువార్తను గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అతనికి తెలియజేస్తారు. ఆ విధంగా అతడు ఈ సువార్తను గురించి అతనికి అర్థమైందనే విషయాలు చెప్తాడు పౌలు కూడా. तो इस तरीके का जीवन यूहन्ना ने व्यतीत किया और इस वजह से वो उसकी सेवकाई में ऐसी आशीष थी और वो परमेश्वर की इच्छा को पूरा कर पाया। కాబట్టి ఇటువంటి జీవన విధానాన్ని యోహాను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చగలిగాడు. తన యొక్క సేవా పరిచర్యలో ఎంతో దీవెన అతను చూస్తాడు. और चौथी बात जो हम देखते हैं यूहन्ना के जीवन से वो यही है कि वो कितना निर्भय था, उसको लोगों से बिल्कुल डर नहीं था। తర్వాత మనం చూసినప్పుడు 4వ విషయం ఏంటంటే యోహాను అతను ఎంత మాత్రము కూడా తన యొక్క సేవలో గాని తన దేవుడి పరిచర్యలో గాని ఎంత మాత్రం కూడా అతను భయపడేవాడు కాదు. అతను ఎంతో నిర్భయంగా ధైర్యంగా ఉన్నట్టుగా ప్రజలకు తను దేవుని విషయాల గురించి తెలియజేసేవాడు. ऐसा ही यीशु मसीह के साथ भी था, उनके बारे में भी बोला था लोगों ने कि तुम हमेशा सच बोलते हो और किसी की परवाह नहीं करते क्योंकि तुम किसी मनुष्य का मुंह देखकर बात नहीं करते हो। చూడండి, ఇలాగనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రజలు చెప్పారు, నువ్వు ప్రతిదీ సత్యమే చెప్తావు, నువ్వు ఎవరికి భయపడవు, నువ్వు ఉన్నట్టుగా నువ్వు చెప్పేస్తావు, ఎవరిని కూడా నువ్వు లక్ష్య పెట్టవని చెప్పి. और ये यूहन्ना के बारे में भी ऐसा लिखा है कि उसकी मृत्यु जो हुई वो इसलिए हुई क्योंकि उसने हेरोदोस के बारे में उसकी गलती बोल दी थी। చూడండి, యోహాను యొక్క మరణాన్ని గురించి మనం చూసినప్పుడు యోహాను ఏ విధంగా మృతి చెందాడు, లేకపోతే అతనికి మరణం ఎలా సంభవించింది అనేది తెలియజేయబడింది. ఎందుకని అతనికి మరణాన్ని పొందుకున్నాడు అంటే అతడు అక్కడ ఉన్నటువంటి హేరోదుకు అక్కడ జరిగినది అతడు చేసిన తప్పుగా అతడు చెప్పాడు కాబట్టి. ऐसा नहीं कि हेरोदोस राजा है तो उसके बारे में नहीं बोला, उसने हेरोदोस से बोल दिया कि तुमने जो अपने भाई फिलिप्पुस की पत्नी हेरोदियास को लिया है और उससे ब्याह किया है, ये ठीक नहीं है, ये उचित नहीं है।
కాబట్టి హేరోదుకి చెప్పాడు. హేరోదు చేసినటువంటి పని తన తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియాను వివాహం ఆడటము అది తప్పు అని యోహాను హేరోదుకి చెప్పాడు, కానీ అతను రాజు కదా అని చెప్పి మౌనంగా ఉండలేదు. और फिर हम आगे आप पढ़ सकते हैं मरकुस उसके 6 अध्याय में कैसे हेरोदियास ने चाल चल के यूहन्ना का सर कटवा दिया था। ఆ తర్వాత మనం ఈ విషయాలు మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. హేరోదియా తన యొక్క కుయుక్తిని ఉపయోగించి అక్కడ హేరోదు యొక్క శిరస్సును ఖండించేలాగా హేరోదును ప్రేరేపించిందనే విషయాలను గురించి वचन में लिखा हुआ है कि जैसे यीशु मसीह के जब पहली बार यीशु मसीह आए तो उनका मार्ग दिखाने के लिए एलिया की आत्मा में యూహన్నా बपतिस्मा देने वाला आया। చూడండి, వాక్యంలో మనకు తెలియచేయబడినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడలో దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క రాకడ కంటే ముందుగా ఆయన యొక్క మార్గాన్ని గురించి ప్రకటించడానికి ఏలియా యొక్క ఆత్మ యోహాను ద్వారా అది దేవుని యొక్క మార్గాన్ని గురించి ప్రకటించేసినట్టుగా మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ऐसा ही दोबारा भी होगा। यीशु मसीह के दोबारा आने से पहले फिर से एलिया की आत्मा में एक नहीं कई सारे लोग आएंगे। చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో కూడా జరిగేది అదే. కేవలము మొదటి రాకడలో యోహాను ద్వారా ఆ విషయం నెరవేర్చబడితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఒకటి కాదు కానీ అనేక మంది ద్వారా ఏలి యొక్క ఆత్మ ఈ కార్యాన్ని జరిగిస్తుంది. तो परमेश्वर से प्रार्थना करें कि हमारे जीवन पे वो आत्मा रहे और जिसके हमने ये 4 लक्षण देखे आज। కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఏమనంటే మనము ఈ రోజు చూసినటువంటి ఈ 4 లక్షణాలు కూడా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి అని దేవుని సహాయం కొరకే మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. पहला लक्षण क्या देखा? यही कि मेरे जीवन से परमेश्वर की महिमा हो, वो बढ़े और मैं घटूं। మొట్టమొదటిది ఏంటి? నా జీవితం ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. दूसरा क्या है कि हम अपने जीवन में और जो प्रचार करते हैं उसमें क्या है, अपनी जीवन शैली के बारे में ज्यादा सोचें, ना कि कैसी चीजें करी जाती हैं, पर जो करना है हमें। చూడండి, రెండవది ఏంటంటే మన యొక్క జీవన విధానాన్ని గురించి, మన యొక్క జీవన విధానంలో మనం ఎటువంటి విషయాలను మనం చేస్తున్నాము, అవి వాటిని గురించి మనము ఎలాగ ప్రకటిస్తాము అనే దాని గురించి మనము ఆలోచన కలిగి ఉండాలి. जो हमारा फोकस होना है किस पे? फल लाने पे, कि कैसे हमारे जीवन से फल निकले। ఎందుకంటే మన యొక్క జీవితము అది దేవుని కొరకై ఫలాలను తీసుకొచ్చేటువంటి జీవితంగా ఉండాలి. और परमेश्वर हमें अनुग्रह दे कि हम उसकी खोज कर सकें, प्रार्थना, उपवास और अकेले रहकर। మూడవదిగా దేవుని యొక్క కృప మన మీద ఉండలాగా, ఏ విషయాల మీద అంటే మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలాగా, మనం ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండలాగా, ఆయన సన్నిధిలో మనము ఆయనను వెతుకులాగా. परमेश्वर हमें ऐसा अनुग्रह दे कि हमारे अंदर निर्भयता हो, है ना, कि हम मनुष्यों को प्रसन्न करने के पीछे ना भागे, परंतु जो सच्चाई है उसको बोले। నాలుగవదిగా దేవుడు మనకు ధైర్యం ఇచ్చలాగా, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనుషుల మెప్పు కొరకు కాదు కానీ ఉన్నట్టుగా ధైర్యంగా ప్రకటించలాగా దేవుడు మనకు సహాయం చేయలాగా. एक बार यीशु मसीह ने यूहन्ना के बारे में ऐसा बोला था कि वो तो जलता हुआ और चमकता हुआ दीपक था। చూడండి, యోహాను గురించి, బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సాక్ష్యము ఒక సందర్భంలో ఏంటంటే ఆయన మండుచు ప్రకాశించున్నటువంటి జ్యోతిలా ఉన్నాడని చెప్తారు. प्रार्थना करेंगे, हे हमारे परमेश्वर, हम आपके सामने प्रभु यीशु मसीह के नाम और लहू से आते हैं। जैसे हम यूहन्ना का जीवन देखते हैं और उसकी तुलना अपने जीवन से करते हैं, हमें कितना बड़ा उन दोनों में फर्क दिखता है। परंतु हे पिता, हम आपकी पवित्र आत्मा में भरोसा करते हैं, वो आत्मा जो आपने हमें दी है, जो आपकी आज्ञाएं हमारे मनों पे लिख सकती है। और आपसे प्रार्थना करते हैं हे पिता कि आप हमें अंदर से निर्भय बनाए और ऐसे हमें शक्ति दे कि हम आपकी खोज कर सके। और हे पिता, हमारे जीवन का उद्देश्य एक ही हो कि किस प्रकार आपके नाम की महिमा हमारे जीवन से हो, आप बढ़े और हम बढ़े। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं, आमीन। हमारे परमेश्वर पिता का प्रेम और प्रभु यीशु मसीह का अनुग्रह और पवित्र आत्मा की सहभागिता हम सबके साथ सदा बनी रहे, आमीन।